కేటీఆర్ ఆల్రెడీ స్టేట్మెంట్ ఇచ్చారు చాలా జాలీగా, మీరు అరెస్ట్ చేస్తారా, నేను రెడీ, నేను జైలుకి వెళ్తా, అక్కడికి వెళ్ళి బాడీ ఫిట్గా తయారు చేసుకుని ఎక్సర్సైజ్లు చేసుకుని నేను బయటకు వస్తా అని చెప్పి చాలా కాన్ఫిడెంట్గా చెప్పారు. అంటే కేటీఆర్ ఇందులో ఎటువంటి తప్పు చేయలేదు అనా, లేదు చేసినంత హైదరాబాద్ అన్న పేరు మీదే ఉంది కాబట్టి నాకు ఇందులో ఏం జరగదు అనేటువంటి ఒక అత్యుత్సాహం అని అనుకోవచ్చా? ముందుగా మీకు ప్యానెల్లో ఉన్న వారికి గుడ్ ఈవినింగ్ అండి. ఇప్పుడు కేటీఆర్ గారు ఎలాంటి తప్పు చేయలేదని చెప్పి కేటీఆర్ గారే పత్రికా ముఖంగా చెప్పిండు, ప్రజలకు వివరించిండు. ఇప్పుడు ఆ రోజున్న దాన్ని బట్టి ఇప్పుడు ప్రభుత్వ లోపాలను ఎప్పటికప్పుడు ఎత్తి చూపుతున్నాడు కాబట్టి ఆయనను ఏ విధంగానైనా కట్టడి చేయాలన్న ఒక ఉద్దేశంతో ఈ రోజు ప్రభుత్వం ఇలాంటి ఎత్తుగడలు ఇస్తుంది. ఇప్పుడు ఆ రోజు మోటార్ కార్ల వాహనాలు వెదజల్లే ఈ కర్పూర ఉద్గారం తగ్గించేందుకు ఎలక్ట్రానిక్ వాహనాలు ఉపయోగించాలని, ఎలక్ట్రానిక్ వాహనాలను ప్రోత్సహించడంపై వీటిపై చైతన్యం కలిగించడం, పర్యావరణాన్ని కాపాడాలన్న లక్ష్యంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రముఖ నగరాలలో ఈ ఫార్ములా రేసు నిర్వహిస్తారు. అంతర్జాతీయంగా ఇప్పుడు ఇలాంటివి ఎక్కడెక్కడో జరుగుతున్నాయి. వాటి సరసన హైదరాబాద్ నగరం కూడా ఈ రోజు ఎక్కడి నుంచి అంటే షాంఘై, బెర్లిన్, మెనోకో, లండన్ వంటి నగరాల సరసన హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రానికి కూడా ప్రత్యేక స్థానం దక్కడం కోసం మాత్రమే దీనికోసం కేటీఆర్ గారు ఆ రోజు దీనికి అవకాశం కల్పించిండు. ఇది ఫిబ్రవరి 23, 2023 ఫిబ్రవరి 5వ తారీఖు నుంచి 11వ తారీఖు వరకు తేదీల మధ్యన ఈ పోటీలు జరిగే అవకాశం ఉండే. ఇప్పుడు దీనికి వచ్చేది కూడా హైదరాబాద్ లో దీన్ని ఆతిథ్యం తీసుకోవడం కోసం జరిగిన దీనికి ప్రపంచం దృష్టి కూడా ఆకర్షించింది. దీనికి ప్రపంచంలో ఉన్నటువంటి 150 దేశాలలో కార్ల ప్రేమికులు ఈ రేసును ప్రత్యక్ష ప్రసారాల ద్వారా వీక్షించారు. అదే విధంగా 31,000 మంది రేసును ప్రత్యక్షంగా చూసేందుకు హైదరాబాద్ వచ్చారు. ఇదంతా అసెంబ్లీ ఎన్నికల కంటే ముందు జరిగింది. దీని తర్వాత జూలై మధ్యన జరిగింది. ఫిబ్రవరి నాటికి మళ్ళీ దానికి స్పాన్సర్లను చూసామన్న ఒక ఉద్దేశంతో హెచ్ఎండిఏ నుంచి 50 కోట్ల రూపాయల నిధులను కేటాయిస్తామని పురపాలక శాఖ మంత్రి హోదాలో ఉండి నిధులను విడుదల చేసిర్రు. దీనికి హెచ్ఎండిఏ అధికారులకు దీన్ని నోడల్ ఏజెన్సీగా వివరించింది. ఈ నిధులను నిర్వహించింది కానీ ఇది ఎవరి ఖాతాలోకి వెళ్ళింది కాదు. బీఆర్ఎస్ ఖాతాలకు కానీ లేకపోతే కేటీఆర్ ఖాతాలకు పోయింది కాదు. అందే సందర్భంలో 2000 ఫిబ్రవరిలో జరగాల్సిన ఇది ఎలక్షన్లు రావడం వల్ల దాన్ని కొద్దిగా జాప్యం జరగడం వల్ల కొత్త ప్రభుత్వం వచ్చి దాన్ని రద్దు చేసుకుంది. దీనికి కేటీఆర్ గారు 50 కోట్ల నిధులు కేటీఆర్ గారు మంత్రి హోదాలో దాన్ని కేటాయించిండు. బాజాప్తుగా ఆయన ఒప్పుకున్నాడు కదండి. దాన్ని ఎక్కడో నేనేదో తప్పు చేసినా నా అకౌంట్ లోకి వచ్చింది, లేకపోతే అధికారుల మీద గతంలో ఉన్న ప్రభుత్వాలలో మాదిరిగా అధికారుల మీద రుద్దలేడు. నేనే బాజాప్తుగా చేసిన మన రాష్ట్రానికి ఒక బ్రాండ్ ఇమేజ్ ను తీసుకురావాలి, ఈ దేశంలోనే ఈ తెలంగాణ రాష్ట్రానికి ప్రత్యేకంగా ఉండాలని చెప్పేసి ఇలాంటి ఈ ఫార్ములా రేస్ నిర్వహణలో రాష్ట్రానికి అనేక విధాలుగా మేలు కలిగింది. టోక్యో, షాంఘై, బెర్లిన్, లండన్ వంటి అంతర్జాతీయ నగరాలతో పాటు ఇక్కడ నిర్వహించినందుకు గతంలో 700 కోట్ల ఆర్థిక లాభం కూడా చేకూరింది. మరి దాని గురించి మాట్లాడరు కానీ ఇది ఎంతసేపు చెప్పినా కేటీఆర్ గారిని ఈ రోజు ప్రభుత్వం చేస్తున్న ఏదైతే చేస్తున్నదో దాని మీద పేద ప్రజల పక్షాన పోరాటం చేస్తుండు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తుండు. కాబట్టి ఎందుకంటే రైతుల కోసం కానివ్వండి, మూసీ బాధితుల కోసం కానివ్వండి, ఈ చెరువుల కోసం అని ఏదైనా పేద ప్రజల పక్షాన ఈ రోజు కేటీఆర్ గారు పోరాటం చేస్తుండు, ఎప్పటికప్పుడు ప్రభుత్వాన్ని ఎత్తి చూపుతుండు. కాబట్టి ఈయనని ఏ విధంగా కట్టడి చేయాలని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చింది మొదలుకొని ఏ రకంగా చేయాలని చెప్పేసి అనేక రకాలుగా, ఒకసారి జన్వాడ ఫామ్ హౌస్ అని, ఒకసారి ఫోన్ ట్యాపింగ్ అని, ఒకసారి ఒకవేళ కుటుంబంలో పార్టీ జరిగితే డ్రగ్స్ పార్టీ అని, ఒకసారి ఎప్పటికప్పుడు ఎన్ని రకాలుగా ప్రయత్నం చేసినా ఎక్కడ కూడా ఆయనకు అవకాశం దొరకలేదు. కాబట్టి చివరిగా ఇదొకటి ఈ ఫార్ములా అని చెప్పేసి ఈ రేస్ ఫార్ములా అని చెప్పేసి దీన్ని ఒకటి మళ్ళీ తీసుకొచ్చి దీన్ని తన జాతీయ నాయకులైనటువంటి కేంద్ర పెద్దలు, తన గురువులు, వాళ్ళు బడేబాయి మోడీ గారు అవకాశం కోసం ఆయన ఆదేశాల ప్రకారంగానే
ఈ రోజు గవర్నర్ అయితే గారి అనుమతితోటి యాదగిరి గారు చెప్పి ఉవ్విల్లూరుతున్నాడు. యాదగిరి గారు చట్టం యాదగిరి గారు సరే మీరు చెప్పిందంతా బానే ఉంది. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ గురించి ఎంతో మంది విదేశీ డ్రైవర్లు తీసుకొచ్చారు, ఈ ఎలక్ట్రానిక్ వాహనాల గురించి అవగాహన కోసం ఈ రేస్ నిర్వహించారు అని చెప్పారు. వెల్ అండ్ గుడ్, బాగుంది, మంచి కార్యక్రమం, తప్పే లేదు, ప్రతి ఒక్కళ్ళు దీన్ని ఆహ్వానిస్తారు. అయితే మున్సిపల్ శాఖ మంత్రిగా ఆయనకున్నటువంటి అధికారాలు అలా ఎలాంటివో కొన్ని కొన్ని అంశాల్లో ఆయనకి కూడా పరిమితులు ఉన్నాయి అనేది మరిచిపోయి ఆయన చేసినటువంటి పని మాత్రమే ఇది, దాంట్లో ఖచ్చితంగా శిక్ష పడుతుంది అంటున్నారు. ఎందుకు అనంటే నోటి మాటగా జిహెచ్ఎంసీ వాళ్ళకి ఒక జీవో రిలీజ్ చేసింది ప్రభుత్వం తరఫున, లేదు మున్సిపల్ కమిషనర్ మంత్రి హోదాలో ఒక జీవో ఇవ్వలేదు, లేదు దానికి సంబంధించి రిజర్వ్ బ్యాంక్ అప్లికేషన్ పెట్టి అయ్యా ఇలాంటి ఒక కార్యక్రమం చేస్తున్నాం మేము, దాని పరంగా విదేశీ మారకద్రవ్యం ఏదైతే ఉందో విదేశీ కరెన్సీలో వాళ్ళకి పేమెంట్లు చేయాలి కాబట్టి దీంట్లో మీరు ఇన్వాల్వ్ అవ్వాలి అన్నటువంటిది కూడా రిజర్వ్ బ్యాంక్ ని వాళ్ళని అప్రోచ్ అవ్వలేదు, లెక్కలు పత్రాలు ఏం లేవు, ఆదేశాలు మాత్రం నోటి మాట కింద వెళ్ళిపోయి చేశారు అన్నదే ప్రధాన ఆరోపణ. ఇందులో ఏంటంటే ఈ 50 కోట్లు ఇలా నోటి మాట మీద చేశారు, వెనకాల ఎంత ఉందో అన్నవే రేపు లెక్కలు తేలాలి, దీని మీద ఆయన విచారిస్తేనే తెలుస్తుంది, అందుకే ఈ అరెస్ట్ అంటూ కూడా కాంగ్రెస్ నుంచి వస్తున్నటువంటి అంశం. అదే కదండి మా నాయకుడు కేటీఆర్ గారు బాజాప్తుగా చెప్తున్నాడు కదండి, మీరు అంటే తప్పు చేశాను ఒప్పుకుంటున్నారా? నేను నోటి మాట మీద చెప్పాను అందుకే అని చెప్తారా? మీరు ఇప్పుడు ఎక్కడ నోటి మాట కన్నా దాని వెనకాల 50 కోట్ల కంటే వెనకాల ఎక్కడ పోయినాయి అనేది మీకు తెలుస్తుంది కదా. బాజాప్తుగా ఎక్కడికైతే పోవాలనో అక్కడనే ట్రాన్స్ఫర్ అయింది డబ్బులు, ఆ సంస్థకే వెళ్ళినాయి. కానీ అది రద్దు చేయడం వల్ల, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం రద్దు చేయడం వల్ల ఆ నిధులను మళ్ళీ వాపస్ ఇవ్వలేకపోయింది. కానీ గతంలో జరిగిన దానికి 700 కోట్ల రూపాయల లాభం జరిగింది. మరి దాని 700 కోట్ల లాభం ఒక్కసారి 700 కోట్ల లాభం ఒక్కసారి దీన్ని గుర్తుపెట్టుకోవాలి, ఎందుకంటే ఆ లాభం ఏంటనే చెప్పాలి. ఒకసారి మనకి లింగయాదవ్ గారు ఉన్నారు స్టూడియోలో, వారిని అడిగి తెలుసుకుందాం. సార్ ఏంటి గవర్నమెంట్ కి మీరు ఈ కార్యక్రమాన్ని 2వ దఫా రద్దు